పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు' సినిమా 24 జూలై 2025న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రీమియర్స్‌తోనే మిక్స్డ్ టాక్‌ను మూటగట్టుకుంది ఈ సినిమా. ఇందులోని కొన్ని మైనస్ పాయింట్స్‌ని ఇప్పుడు ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. నెంబర్ 1, సినిమా స్టార్టింగ్‌లోనే ఓ సీన్ ఉంటుంది. ఒక చోట కూలీలుగా కొంతమంది జనాలు పనిచేస్తూ ఉంటారు. అక్కడ ఒక పిల్లాడికి వజ్రం దొరుకుతుంది. అది తీసుకెళ్లి రాజులకు అప్పగిస్తే వాళ్ళు మంచి భోజనం పెడతారు. అందుకోసం జనాలు ఆ చిన్న పిల్లాడిని కొట్టి ఆ వజ్రం లాక్కొని తీసుకెళ్లి రాజులకు అప్పగిస్తారు. ఆ తర్వాత ఆ పిల్లాడు బాధతో తన తాత దగ్గర ఏడుస్తాడు. ఈ సీన్ చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. కానీ దీనికి సినిమాలో సరైన ప్రాముఖ్యత లేదు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో హీరో ఇంట్రో కోసం వాడినట్టే ఈ సీన్‌ని వాడుకున్నారు. నెంబర్ 2, ఔరంగజేబ్. ఈ పాత్ర పోషించింది బాబీ డియోల్. ఈ పాత్రకు ఇచ్చిన ఎలివేషన్ మాత్రం బాగుంది. కానీ ఈ పాత్రకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఇవ్వలేదు. హీరో, విలన్ మధ్య సీన్స్ కూడా ఏమైనా బలంగా పెట్టుంటే బాగుండేది. అలాంటివి చేయలేదు. క్లైమాక్స్‌లో ఇద్దరూ కలిసిన విధానం కూడా ఇద్దరు హీరోలు కలిసినట్టుగా ఉంటుంది. అది కూడా 'ట్రిపుల్ ఆర్'లో ఎన్టీఆర్, రామ్ చరణ్ సీన్‌లా అన్నమాట. అక్కడితో సినిమా అవ్వగొట్టేసి సెకండ్ పార్ట్‌లో చూసుకుందామని సినిమాని ముగించేశారు. నెంబర్ 3, నిధి అగర్వాల్, పవన్ కళ్యాణ్ లవ్ ట్రాక్ చాలా బోర్ కొట్టింది. ఇంటర్వెల్ సీక్వెన్స్ వద్ద ఆమె పాత్రకు ఏదో ట్విస్ట్ ఇచ్చినట్టు ఇంటర్వెల్ బ్యాంగ్‌కు షిఫ్ట్ అవుతుంది. కానీ సెకండ్ హాఫ్‌లో ఆ సీన్‌కి ఎటువంటి జస్టిఫికేషన్ ఉండదు. హడావిడిగానే నిధి ట్రాక్‌ను పక్కకు పెట్టేశారు. నెంబర్ 4, ఇంటర్వెల్ సీక్వెన్స్ వద్ద పులిని వీరమల్లు కంట్రోల్ చేసినట్టు ఓ సీన్ ఉంటుంది. అక్కడ హీరో లుక్స్ చాలా దారుణంగా ఉంటాయి. ఆ సీక్వెన్స్ మొత్తం సోషల్ మీడియా బ్యాచ్‌కి మంచి ట్రోలింగ్ స్టఫ్‌గా మారే అవకాశం లేకపోలేదు. నెక్స్ట్ నెంబర్ 5, పవన్ కళ్యాణ్ లుక్స్ ఒక్కో సీన్‌లో ఒక్కోలా ఉంటాయి. ఒక సీన్‌లో గడ్డం ఉంటుంది. మరో సీన్‌లో క్లీన్ షేవ్‌తో కనిపిస్తాడు. దీనివల్ల కంటిన్యూటీ మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. దర్శకుడు జ్యోతికృష్ణ అప్పటికి ఇప్పుడు స్లైడ్స్ వేసి కవర్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. నెక్స్ట్ నెంబర్ 6, సుబ్బరాజు, సునీల్, నాజర్, రఘుబాబుల కామెడీ సీన్స్ పూర్తిగా తేలిపోయాయి. సపోర్టింగ్ రోల్స్‌గా కూడా ఈ పాత్రలు మెప్పించలేదు. పైగా ఔట్‌డేటెడ్ అనే ఫీలింగ్ కలిగిస్తాయి. నెక్స్ట్ నెంబర్ 7, వీఎఫ్ఎక్స్. ఈ సినిమాకి వీఎఫ్ఎక్స్ పెద్ద మైనస్ అయింది. చాలా సీన్స్‌లో అవి మరీ నాసిరకం అనే ఫీలింగ్ కలిగిస్తాయి. హడావిడిగా సినిమాని కంప్లీట్ చేసి వదిలించుకోవాలనుకుని వీటిపై శ్రద్ధ పెట్టలేదేమో అనిపిస్తుంది. నెంబర్ 8, ఈ సినిమాలో కోట శ్రీనివాసరావు గారు నటించారు. కానీ చాలామంది ఆయన పాత్రని గుర్తించకపోవచ్చు. ఎందుకంటే ఆయన పాత్రకు డబ్బింగ్ వేరే వాళ్ళతో చెప్పించారు. చివరి రోజుల్లో కోట మంచానికే పరిమితమయ్యారు. బహుశా డబ్బింగ్ కోసం ఆయన కదిలి రాలేకపోయుంటారనుకుంటా. పోనీ ఏ సాయంతో అయినా ఆయన వాయిస్‌ని రీక్రియేట్ చేసే ప్రయత్నం చేయలేదు. నెక్స్ట్ నెంబర్ 9, నిర్మాత ఈ సినిమాకు 250 కోట్ల బడ్జెట్ పెట్టినట్టు ప్రచారం చేసుకున్నారు. కానీ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా పూర్‌గా ఉన్నాయి. ఒకే చోట 2, 3 సీన్లు తీసేశారు. 5 ఏళ్ల పాటు సెట్స్‌పై ఉన్న ఈ సినిమా కాబట్టి బడ్జెట్ అంతా ఇంట్రెస్ట్‌ల రూపంలోనే పోయింది అనుకోవాలి. నెక్స్ట్ నెంబర్ 10, సెకండ్ పార్ట్‌కు ఇచ్చిన లీడ్ కూడా ఏమాత్రం ఆసక్తికరంగా లేదు. అసలు 2 పార్టులుగా తీసేంత విషయం కూడా సినిమాలో లేదనే చెప్పాలి. చివర్లో బాబీ డియోల్‌తో ఓ ఫైట్ పెట్టేసి ఒక పార్ట్‌గా సినిమాని ముగించేసే అవకాశం కూడా ఉంది. మహా అంటే మరో 10 నిమిషాలు రన్ టైమ్ పెరిగేది. ఇది మొదటి భాగంగా ప్రమోట్ చేసుకోవడం కూడా పెద్ద మైనస్ అనే చెప్పాలి. నెక్స్ట్ నెంబర్ 11, క్రిష్ ఈ సినిమాని 80% కంప్లీట్ చేశారు. కానీ ఎక్కడా కూడా క్రిష్ ఫ్లేవర్ కనిపించలేదు. ఆయన ఫ్లాప్ సినిమాలకి కూడా ఒక మర్యాద ఉంటుంది. 'హరిహర వీరమల్లు' విషయంలో అది దక్కడం కష్టమే. జ్యోతికృష్ణ చేసిన మార్పులు కూడా సినిమాకు పెద్ద మైనస్ అయ్యాయనే చెప్పాలి. మంచి పాయింట్ తీసుకున్నా జ్యోతికృష్ణ డైరెక్షన్ సినిమాకి పెద్ద మైనస్ అయింది. మరి ఈ సినిమా మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.